गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి యొక్క అనేక మహిమలను మరియు అనేక అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ తరిస్తున్నాం. ఆత్మీయులారా, మానవ జీవితంలో అనుకోనటువంటి విచిత్రమైన సంఘటనలు ఏర్పడుతుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, మనం ఇంతగా భగవంతుణ్ణి మరియు లేదా కాంచి పరమాచార్య స్వాముల వారిని ఇంతగా మనం సేవిస్తూ ఉన్నాం, ధ్యానిస్తున్నాం, స్మరిస్తూ ఉన్నాం. మనం ఎవరికి అపకారం చేయటం లేదు, మనకెందుకు ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయనేటువంటిది మనం ఆలోచనకు వస్తాయి. ఇది అందరికీ జరిగేటువంటి సహజమైనటువంటి ప్రశ్న. అందుకు తగినటువంటి ఒకానొక అనుభవాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. కాంచీపురంకు వివాహం సందర్భంగా పెళ్లి కుమారుడి వైపు మరియు పెళ్లి కుమార్తె వైపు వారందరూ కూడా కాంచీ మఠానికి పూర్వం నుండి అమితమైనటువంటి భక్తి. కాంచీ పరమాచార్య అనగానే వారందరికీ కూడా ఆనందమయం. సర్వ కష్టములకు వారే తరుణోపాయం. ఏ శుభకార్యం చేయాలన్నా లేదా గృహప్రవేశం చేయాలన్నా ఏ చిన్న విషయమైనా సరే శ్రీవారు ఎక్కడున్నా వెళ్ళి వారిని దర్శించుకుంటూ ఉంటారు. రెండు కుటుంబాల వారు అటువంటి వారే. దైవానుగ్రహంతో ఈ రెండు కుటుంబాలు కూడా ఈ వివాహం ద్వారా దగ్గరయ్యేటువంటి యోగం. కాంచి మహాస్వామి వారి దగ్గరికి రెండు కుటుంబాల వారు వచ్చి శ్రీముఖం ద్వారా శ్రీవారిని కలిశారు. తాము ఆశీర్వదించిన విధంగానే వీరికి వివాహం ఏర్పాటు చేయబడింది, మీ యొక్క ఆశీస్సులు కావాలని పెళ్లి పత్రికను శ్రీవారికి అందించారు. ఆత్మీయులారు, ఇక్కడ విషయం గుర్తు చేసుకోవాలి. కాంచి పరమాచార్య స్వాముల వారు ఎవరైనా వరదక్షిణ లేదా కన్యకు సంబంధించినటువంటి అనేక ఉపచారాల విషయంలో అది సరికాదు, చాలా నిరాడంబరంగా వివాహం చేసుకోవాలి, సాంప్రదాయంగా జరగాలి అనేటువంటిది వారి సంకల్పం. వారు ఒక మారు ఉత్తర్వు చేశారు, ఎవరైనా వివాహ విషయంలో డబ్బు ప్రాధాన్యం, వరదక్షిణ ప్రాధాన్యం ఎవరైనా అనుకొని అలా ప్రయత్నిస్తే నా ఆశీర్వాదాలు వారికి ఉండవు, కావున దయచేసి నా పేరు వేసుకోకూడదని కాంచి పరమాచార్య స్వాముల వారు అక్కడున్నటువంటి మేనేజర్ ద్వారా బాగా తెలియజేశారనమాట. ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఈ రెండు కుటుంబాల వారు కూడా కేవలం శ్రీవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులే, వారు ఎటువంటి వరదక్షిణ ఇటువంటి ఏవీ లేవు. వారి వివాహం చాలా చక్కగా వైభవంగా చేయాలని
శ్రీవారి ఆజ్ఞ ప్రకారం చెన్నైలో శుభముహూర్తం నాడు కార్యక్రమాలు మొదలయ్యాయి. చాలా గొప్పదైన కుటుంబం, అన్ని వైపుల వారి నుండి బంధువులు వచ్చారు. మన తెలుగువారు ఏ విధంగా వెనకటి రోజు ఎదుర్కోళ్ళను ఉంటాయి, మర్నాడు ఉదయం కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాశీయాత్ర అది అన్నీ కూడా ప్రాంతం ఏదైనా వేరైనా కొద్ది పద్ధతుల్లో మార్పులున్నాయి, కానీ వేదోక్త వివాహంలో అన్నీ కూడా సమానంగానే ఉంటాయి. నేను అనేకమైన తమిళ వారి వివాహాలకు వెళ్ళాను. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారు చెప్పినప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఉత్తర హిందుస్థానం వారు ఎలా వివాహాలు చేసుకుంటారు, దక్షిణాదిలో వేరే వేరే ప్రాంతాల్లో ఎలా చేసుకుంటారని శ్రీవారు నన్ను పంపించేవారు. నేను నా భార్య వివాహాలకు వెళ్ళి అక్కడ విశేషాలను తెలుసుకొని, ప్రాంతీయంలో కొంచెం వ్యత్యాసం ఉన్నాయి కానీ శాస్త్రీయతగా అన్నీ ఒకటే. ఆ విధంగా వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాశీయాత్ర జరుగుతూ ఉంది. కాశీయాత్ర అయిన తర్వాత తమిళ వారు ఏం చేస్తారంటే ఉయ్యాలలో నూతన వధువులను కూర్చోబెట్టి ఒక వేడుక చేస్తారు. అది వారిలో ఉన్నటువంటి ఒక ఆచారం. అది అయింది. ఇంకో గంట మాత్రం విరామం ఉంది. అక్కడ బ్రహ్మ అని ఎవరైతే పురోహితులు ఉంటారో వారు ఒక గంట విరామం ఇచ్చారు. శుభముహూర్తం 10:30కు మొదలవుతుంది అన్నారు. అందరూ బంధువులందరూ కూడా మంచి మంచి ఉపహారాలు ఉంటాయి కదా వివాహంలో, చక్కగా చేసి ఉంటారు. అందరూ కూడా వెళ్ళారు. కొద్దిమంది మాత్రం ఈ వధువు దగ్గర మరియు వరుడి దగ్గర కాలం వెలబుచ్చుతున్నారు అనమాట. ఆశ్చర్యకరమా ఏమో అన్నట్లుగా విధి వైపరీత్యం ఆ అమ్మాయికి ఉన్నట్టుండిగా నూతన వధువుకు తల తిరగడం, కొద్దిసేపు అయిన తర్వాత ఫిట్స్ వచ్చి అలా తన్నుకుంటుందన్నమాట. ఆ గదిలో ఈ విధంగా జరగడం చూసి వారందరూ చాలా భయపడ్డారు. ఈ విషయం బయట తెలిస్తే ఏమనుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుకుంటారు. ఇంకెవరికి పాలుపోవటం లేదు. వెనకడ మార్గం నుంచి అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంకా గంట మాత్రమే సమయం ఉంది. నిమిషాలు లెక్క పెడుతున్నారు. బాగా కావాలి, ఏం చేయాలో తెలియదు. అందులో ఆ యొక్క పురోహితుడు ఉన్నాడు కదా, ఆయన వీరి 2 కుటుంబాలను బాగా ఎరిగిన వారు. వీరు కూడా కాంచి పరమాచార్య స్వామి వారి భక్తులు, ఆ యొక్క అర్చక స్వామి. ఆయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళి నూతన వధువు వారి బంధువులకు చెప్పారు, మీరు ఒక్కటే మనకు శరణ్యం, కాంచి పరమాచార్య స్వాముల వారికి తెలియజేయండి అనగానే, అవును కదా ఇది మంచి ఆలోచన అని చెన్నై నుండి కాంచి వెళ్ళడం కష్టం, అందుకోసం ఫోన్ ద్వారా మేనేజర్ను సంప్రదించారు. మేనేజర్ వేగంగా వెళ్ళి కాంచి పరమాచార్య స్వాముల వారికి జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలియజేయగానే ఆయన ఎంతో సహజంగా, అవునా దానికేముంది, వారి ఇంటి దేవుడు మారికాంబాదేవి వారు వెళ్ళినట్లేదు, కావున అక్కడ వేప మండలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొద్దిగా రసం చేసి ఆ అమ్మాయి నోట్లో వేయమను, తర్వాత ఆ వేప మండలు తెలియకుండా ఒకవైపు ఆ యొక్క అమ్మాయి శిరస్సు పైన కొద్దిసేపు పెట్టమని చాలు సరిపోతుంది అన్నారు. అప్పుడు శ్రీవారి యొక్క సందేశం వచ్చింది మేనేజర్ ద్వారా. వీళ్ళు ఎంతో ఆశ్చర్యంగా ఆలోచన చేయకుండా తక్షణమే ఆ వివాహ మంటప పరిసరంలో ఉన్నటువంటి ఒక వేప మండలి తీసుకొచ్చి అమ్మవారిని ప్రార్థించుకొని, మా తప్పు క్షమించు తల్లి, నీ తర్వాత వివాహం అయిన తర్వాత మిమ్మల్ని నేను దర్శించుకుంటాము అని ప్రార్థన చేసుకొని కాంచి పరమాచార్య స్వామి వారిని ప్రార్థించుకొని అదే విధంగా చేశారు. 15 నిమిషాలు లోపల అమ్మాయి కళ్ళు తెరిచింది. ఇంక వివాహానికి ఇంకా 20 నిమిషాలు ఉంది అన్నమాట. అందరూ నెమ్మదించారు. ఇంకా ఎంతో వైభవంగా, రంగరంగ వైభవంగా మేళతాళాలు ఆ యొక్క వివాహ మంటపానికి ఆ యొక్క నూతన వధువును తీసుకొచ్చారు. అందరూ ఒక్కసారి ఊపిరి తీసుకున్నారనమాట. ఆత్మీయులారా, కాంచి పరమాచార్య స్వామి సర్వజ్ఞుడు, వారికి తెలుసు ఈ ఇంటి కులదేవతం, వారు వెళ్ళలేదు మారికాంబాదేవి. అందుకే వివాహాలలో ఏం చేస్తుంటారంటే, వివాహానికి పూర్వం మన ఇంటి దేవత ఎవరు, మన పూర్వం నుంచి ఆచరిస్తున్నటువంటి ఆచారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకొని వారి ఆశీస్సులు పొందాలని చెప్తుంది అనమాట. అవన్నీ కూడా విఘ్నాన్ని నివారణ చేస్తాయి. అందుకే వివాహ మంటపంలో సకల దేవతలు ఆసీనులై ఉంటారు. మనం ఎవరినైనా ఒక బంధువును మనం అలక్ష్యం చేస్తే వారు ఏ విధంగా కోపగించుకుంటారో, అలానే దేవతలను మనం ఎల్లప్పుడూ అలక్ష్యం చేయరాదు. చాలా వైభవంగా పూజలు చేయవలసిన అవసరం లేదు. స్మరణ మాత్రేనా అన్నారు. స్మరించాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు కుటుంబాల్లో మనం ఏం చేయాలంటే,
మన హైందవ సంప్రదాయంలో ఎక్కడ కానీ మన వ్రతములు, పండుగలు, ఆచారాలు ఎక్కడ కూడా పుస్తకం లిఖిత రూపకంగా ఉండదు. అది పరంపరగా ఒకరి ద్వారా ఒకరికి తెలిసి వస్తుంటుంది. అందుకే పూర్వంలో కలిసిన కుటుంబాలు ఉండేటివి. ఆ కలిసిన కుటుంబాల ఆచారాలను ఒకరి తర్వాత ఒకరికి తెలిసి వచ్చేది. అయితే నేడు కుటుంబాలన్నీ కూడా కాలం ప్రకారం దూరంగా వెళ్ళిపోతున్నాయి. అయినా మన సాంప్రదాయాన్ని ఇతరులకు మనం అందించవలసిన అవసరం మన పెద్దలపైన ఉంది. ఈ విధంగా కాంచి పరమాచార్య స్వామి ఎవరు? సాక్షాత్ అమ్మవారి ఆయన కామాక్షిదేవి. కామాక్షిదేవి యొక్క అనేక రూపాలే ఈ యొక్క గ్రామ దేవతలనండి, మన గృహ దేవతలనివ్వండి. నేను ఎవరినైనా ప్రశ్నించినప్పుడు జాతకం నా దగ్గరికి పంపిస్తుంటారు. జాతకం పంపించినప్పుడు నేను వారి గురించి అడుగుతుంటాను. మీ కులదైవం ఎవరు? మీ ఇంటి దేవుడు ఎవరు? మీరు ఏ పూజలు చేసేటువంటి వారు అని. ఈ విధంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి వారు కూడా విశిష్టంగా ఈ విషయాన్ని ఒత్తి చెప్తుంటారు. వారు మీరు మీ కులదైవాన్ని తెలుసుకోండి అని. ఆత్మీయులారా, ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రశ్నించడానికి ఇష్టపడుతున్నాను. మా ఊరిలో నాకు తెలిసినట్టు గొప్ప శ్రీమంతులు ఒకరున్నారు. వారికి ఈ విధంగా అనేకమైనటువంటి ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది వారి ఇంటిని బాధించేటువంటిది. వారు శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారిని ఈ విషయమే ప్రస్తావించగా అప్పుడు శ్రీవారు అన్నారు, మీ యొక్క కులదైవాన్ని గురించి మీరు ఆరా తీయండి అన్నారు. అప్పుడు వారు ఏం చేశారంటే నాడీ శాస్త్రం తెలుసుకోవడానికి వెళ్ళారు. కుంభకోణానికి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి శాస్త్రం పరిశోధన చేస్తే వాళ్ళ ఇంటికి కులదైవం ఆ యొక్క చెన్నకేశ్వరుడు అని. ఆ చెన్నకేశ్వరుడు మూలస్థానం ఎక్కడ అని తెలుసుకున్నారు. వారు ఎక్కడ పూజించేవారు వారిని అని. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకానొక ప్రదేశాన్ని వారు చెప్పారు. చెప్పగానే వారు ఎంతో సంతోషించి వారి కుటుంబం పెద్దలందరూ కలిసి వైభవంగా అక్కడ చెన్నకేశ్వర దేవాలయాన్ని వారు ప్రతిష్ఠించారు. తర్వాత అక్కడ ఒక అర్చక స్వాములను దినము నిత్యం కూడా వేద పారాయణ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఏ విధమైన ఇక్కట్లు జరిగేటివి కాదు. కావున మనం ఏం చేయాలంటే మన పూర్వం నుండి వస్తున్నటువంటివి ఎందుకు ఈ కులదైవము ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే దానికి ఒకసారి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, పూర్వకాలంలో మన వంశంలో ఎవరికైనా అనేకమైన ఇబ్బందులు ఎదురై ఉంటాయనుకోండి, ఆ ఇబ్బందుల్ని మమ్మల్ని కాపాడమని ఏదో ప్రదేశంలో ఒకానొక దైవాన్ని మనం ప్రార్థించి ఉంటాం. ఏ గ్రామం ఉంటే ఆ గ్రామ దేవతను ఇలా మనం ప్రార్థించి ఉంటాం. నీవు మమ్మల్ని కాపాడినట్లయినా మా వంశమంతా కూడా మీకు రుణపడి ఉంటాము అని పెద్దలుగా ఒక వచనం ఇచ్చింటారు అక్కడ దేవుడికి. దాని ప్రకారం నాటి నుండి వారు ఎంత దూరం ఉన్నా సరే వారి కులదైవానికి వచ్చి వారు సేవించుకుని వెళ్తుంటారు. నేను ఇప్పటికీ ఎన్నో వంశాలు చూస్తున్నాను. వారు దూర ప్రాంతాల నుండి వచ్చి వారి కులదైవాన్ని పూజించుకొని వెళ్తుంటారు. తర్వాత ఆ కులదైవం ఎక్కడైతే ఉందో ఆ దేవాలయానికి మనం అప్పుడప్పుడు సేవకై దీపారాధనకు లేదా అక్కడ ఉన్న అర్చక స్వాముల వారందరికీ కూడా మనము కాలంలో మాదిరిగా తక్షణమే మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. చేసి మన కులము గోత్రం ఇవన్నీ కూడా మనకు చెప్పి మా పేరు పైన తప్పకుండా మీరు ఎప్పుడు కూడా ఆరాధన చేయండి, కైంకర్యాలు చేయండి అని చెప్తుండాలి. ఇలా ఎవరైతే పూర్వం మన పెద్దలు ఆచరించినటువంటి ఆ దైవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది మన పూర్వీకులను మనం గౌరవం ఇచ్చినట్టు. ఇది అనేక చోట్ల నిరూపించబడింది. ఆత్మీయులారా, తప్పక ఇప్పుడైనా మేల్కొని మన కులదైవం ఎవరు, మన ఇంట్లో పద్ధతులు ఏమున్నాయి అన్నీ కూడా మన పూర్వీకులను తెలుసుకుని రావాలి. ఈ కులదైవాన్ని గురించి అనేకమైనటువంటి సంగతులు నేను ముందు తరంగాల్లో మీకు నేను తెలియజేస్తాను. ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా అత్యంత నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. వీటిని మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జై జై శంకర.